హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విత్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ రసం చెప్పేస్తానండి. నిజంగా ఈ రసంతో కానీ అన్నం తిన్నామా అంటే ఎలాంటి కర్రీస్ అవసరం లేదు, కానీ ఒక్కొక్క ముద్దకి మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఒకసారి ఎలా చేయాలంటే ఇప్పుడు చూస్తుందా. దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బాగా నానబెట్టుకుందాం. అందులోనే కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకొని, అలాగా ఒక హాఫ్ టమాటో, ఒక 2-3 ఉల్లిపాయలు కూడా వేసుకొని అలాగా బాగా బాగా కలుపుకుందాం. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా మరించుకుందాం. ఒక 15 నిమిషాలు మరిగించినప్పుడు వచ్చే స్మెల్లే చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి మనకైతే మాత్రం. అది బాగా మరిగేలోపు మనం దీనికోసం పోపును కూడా రెడీ చేయాలి కదా. దానికోసం మనం ఒక చిన్న కడాయిని కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అది బాగా మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. అది బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని కూడా మనం క్రష్ చేసుకొని అందులో వేసి కొంచెం వేగినంత వరకు వేయించుకొని, అలాగే అందులో కొంచెం ధనియాల్ని క్రష్ చేసుకొని కూడా అందులో వేయించుకుందాం. అది బాగా వేగిపోయిన తర్వాత ఇంగువని కొంచెం వేసుకొని మంచిగా ఒకసారి బాగా వేయించుకుందాం. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిపోయిన తర్వాత మనము ఇందులో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ రసం అంతటికి టేస్ట్ మార్చే వామును కూడా కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అంత బాగా వస్తుంది అన్నమాట. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఒక 1 మినిట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత రసంలో ఇంకా వేసేసుకొని మరుగుతున్న రసంలో వేసేస్తే డైరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.